కాసేపట్లో హర్యానా పోలింగ్ మొదలు కాబోతోంది. ఎన్నికల కోసం అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఇక మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని బీజేపీ ఉవ్విళ్లూరుతూ ఉంటే ఈసారైనా పవర్లోకి రావాల్సిందేనన్న ఉత్సాహంతో కాంగ్రెస్ ఉంది. అటు ఆప్ కూడా సీన్లో ఉంది. హర్యానాలోని 90 అసెంబ్లీ స్థానాలకు జరిగే పోలింగ్కు అంతా రెడీ అయింది. ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు చేసింది. పోలింగ్ సిబ్బంది పోలింగ్ కేంద్రాల్లో అంతా సిద్ధం చేశారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో ఎన్నికను నిర్వహిస్తారు. ఈ నెల 8న ఫలితాలను వెల్లడిస్తారు. హర్యానాలో మొత్తం 1031 మంది బరిలో ఉన్నారు. వారిలో 101 మంది మహిళలే. హర్యానా సీఎం సైని లాడ్వా నుంచి పోటీ చేస్తుండగా ప్రతిపక్ష నేత భూపిందర్ సింగ్ హుడా గర్హి సంప్లా కిలోయ్ నుంచి కాంటెస్ట్ చేస్తున్నారు. ఎలనాబాద్ నుంచి ఇండియన్ నేషనల్ లోక్ దళ్ అధినేత అభయ్ సింగ్ చౌతాలా బరిలో దిగారు. బీజేపీ చీఫ్ దుష్యంత్ చౌతాలా ఉచ్నా కలాన్ సెగ్మెంట్ నుంచి పోటీ చేస్తున్నారు. ఇక మాజీ రెజ్లర్ వినీష్ ఫోగాట్ కాంగ్రెస్ అభ్యర్థిగా జులానా స్థానం నుంచి బరిలో దిగారు. 2 కోట్లకు పైగా ఓటర్లు ఉన్న హర్యానాలో 20,629 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. పోలింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 30,000 మందికి పైగా పోలీసులు బందోబస్తులో పాల్గొంటున్నారు. 225 పారామిలిటరీ బలగాలు దిగాయి. ఈ ఎన్నికలను కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పోలింగ్ సరళిని ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ఏఐసీసీ ఆఫీసులో వార్ రూమ్ ఏర్పాటు చేసింది. చండీగఢ్లో కూడా ఓ వార్ రూమ్ పెట్టారు. ఎన్డీ కూటమిలో ఉన్న ఆప్, కాంగ్రెస్ వేరువేరుగా పోటీ చేస్తున్నాయి. జేజేపీ, ఆజాద్ సమాజ్ పార్టీ అలయన్స్ గా ఏర్పడి బరిలో దిగాయి.